చివరిలోనూ రక్తము ఉన్నది. ఎటర్నిటీ పాస్ట్, ఎటర్నిటీ ప్రెజెంట్, ఎటర్నిటీ ఫ్యూచర్, అన్ని సమయాల్లో కూడా ఈ రక్తమే క్రియ చేయుచున్నది. మనము జీవించడానికి ఆధారము, మూలము రక్తమే. రక్తము లేకపోయినట్లయితే ఎవరు కూడా జీవించలేరు. కాబట్టి ఆ రక్తాన్ని మనము చులకనగా ఎంచడానికి వీలు లేదు. ఎవరైనా ఒక పేషెంట్ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారికి కావాల్సినది రక్తము కావాలి, రక్తం ఎక్కించాలంటారు. కాబట్టి రక్తం అనేది ప్రాణము, రక్తములో ప్రాణము ఉన్నది అంటాడు. కాబట్టి యేసు ప్రభువారి రక్తములో ప్రాణము, పరిశుద్ధత ఉన్నది, శక్తి విడుదల ఉన్నది, రోగ స్వస్థత ఉన్నది యేసు ప్రభువారి రక్తములో. ఆ రక్తము ద్వారా మాత్రమే మనం విడుదల పొంది ఉన్నాం. గత సంవత్సరం అంతా కూడా యేసు రక్తమే మనలను సంరక్షించింది. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా యేసు రక్తమే మనలను సంరక్షించాలి. యేసు రక్తము లేకుండా మనం ఏ కార్యము కూడా మనము చేయలేము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని, ఆ సమయాన్ని బట్టి నమ్మకత్వము, మీకు ఏదైనా కొంత డబ్బు ఇచ్చాను అనుకోండి, 1,00,000 రూపాయలు మీ దగ్గర పెట్టమని ఇచ్చాను. ఆ 1,00,000 రూపాయలు నమ్మకంగా మీరు కాచి కాపాడాలి, నమ్మకత్వము. అదేవిధముగా దేవుడు మనకిచ్చిన వరము, బహుమానం ఏమిటంటే సమయం అనే వరాన్ని, సమయం అనే బహుమానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దానిని మనం నమ్మకత్వంగా మనం కాచి కాపాడు వారిగా ఉండాలి, నమ్మకత్వంతో వినియోగించుకుని వారిగా ఉండాలి. దేవుడు ఈ సమయం అనేది మనకు అప్పగించిన ఒక ధనాగారం లాంటిదండి. ఒక 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, ఇదంతా కూడా ఒక ధనాగారము, అనగా ట్రెజర్ దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. పాత సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది, దాన్ని మనం ఇంకా ఎన్నడూ కూడా చూడలేము. ఉదయం ఒక పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయనతో మాట్లాడేటప్పుడు, పారుచున్న నది ఉన్నదనుకోండి, ఆ పారుచున్న నదిలో ఒక చోట మీరు టచ్ చేయండి, మరలా ఆ స్పాట్ మీరు టచ్ చేయలేరు, మరలా ఆ స్పాట్ మీరు టచ్ చేయలేరు. ఎందుచేతనంటే పాసింగ్ ఆన్, అది వెళ్ళిపోతూ ఉంటుంది, అది వడిగా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడైతే ఏ నీరైతే ముట్టుకున్నారో ఆ నీటిని మరలా మీరు ముట్టుకోలేరు. క్రొత్త నీరు రావచ్చు, అంతేగాని వెళ్ళిపోయిన నీరుని మనం ముట్టుకోలేము. అదే విధముగా సమయం కూడా అంతే. సమయాన్ని మనం మరలా తిరిగి తీసుకుని రాలేం. నేను చెబుతూ ఉంటాను కదా, సమయాన్ని మనము భోజనాన్ని ఫ్రిడ్జ్లో దాచుకున్నట్లుగా మనం దాచలేము. ఒక డ్యామ్ కట్టి వాటర్ని స్టోర్ చేయవచ్చు, సమయాన్ని అలా స్టోర్ చేయలేం. అది వెళ్ళిపోతూ ఉంటుంది, అది తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. నేను చెబుతూ ఉంటాను, ఈచ్ మూమెంట్, ప్రతి క్షణము కూడా, ప్రతి నిమిషము కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన బహుమానము, దేవుని దగ్గర నుండి వచ్చిన బహుమానము. కాబట్టి ఆ సమయాన్ని వృధాపరచకుండా సద్వినియోగం చేసుకోనమని పౌలు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. నేను చెబుతూ ఉంటాను, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. టైమ్ అండ్ టైడ్, టైం సమయము, అక్కడ వచ్చే అలా, నేను వస్తాను ఆగు, అప్పుడే రావద్దు అలా అన్నట్లయితే అది ఆగిపోతుందండి. సముద్రంలో అలా ఆగిపోతుందా? ఆగిపోదు. అదే విధముగా సమయం కూడా నేను వచ్చే వరకు వెయిట్ చేయండి అంటారు, అదేం వెయిటింగ్ కాదు. ఆ సమయం అలా గడిచిపోతూనే ఉంటుంది. అందుచేతనే టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్. ఎవరి గురించి కూడా ఇవేమీ ఆగిపో, అలా కాలంలో కలిసిపోతూ ఉంటాయి, సమయంలో అలా గతించిపోతూనే ఉంటాయి. ప్రియులారా, నిత్యత్వములో దేవునితో ఉండాలి అంటే, నిత్యత్వం అనగా ఎటర్నిటీ, దేవునితో మనం ఉండాలంటే ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని, దేవుడు మనకిచ్చాడు సమయం, ట్రెజర్, బహుమానం, లేక ఒక ఆస్తిగా దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ సమయాన్ని ఏ విధముగా సద్వినియోగం చేసుకున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది నీవు నిత్యత్వంలో దేవునితో ఉండమనేది. ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నావో దాని మీద నీ నిత్యత్వము దేవునితో ఉండాలా, దేవునితో ఉండకూడదా అనేది ఆధారపడి ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం. బైబిల్ వార్నింగ్, బైబిల్ యొక్క హెచ్చరిక ఏమిటంటే, రిడీమ్ ద టైం, రిడీమ్ ద టైం, సమయమును పోనివ్వక, సమయాన్ని పోనివ్వక. ఇంకో మాటలో చెప్పాలంటే, బై అప్ ఆపర్చునిటీస్,
అవకాశాలు మీరు కొనుక్కోండి, అవకాశాల గురించి ఎదురు చూడండి. అవకాశాలు మీ దగ్గర వస్తున్నాయి, పోతున్నాయి, వాటిని విడిచిపెట్టవద్దు, వాటిని పట్టుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వేస్టెడ్ టైం, సమయాన్ని వృధాపరుచుచున్నామంటే అర్థమేంటో తెలుసా మీకు? ఖాళీగా కూర్చున్నామంటే అర్థమేంటో తెలుసా? ఏమీ పని పాట లేకుండా కూర్చున్నామంటే అర్థమేమిటో తెలుసా? వీఆర్ లూజింగ్ యువర్ ఆపర్చునిటీస్, వీఆర్ లూజింగ్ అవర్ ఆపర్చునిటీస్. మన అవకాశాలని జారవిడుచుకుంటున్నామని అర్థము. ప్రతి క్షణము కూడా దేవుడు బహుమానముగా మనకి ఇచ్చాడు. ఆ క్షణములన్నీ కూడా ఒక అవకాశముగా మనము తీసుకొని వాటిని ఏ విధముగా సద్వినియోగపరచుకోవాలో. నీకేమీ పని లేదా, ఖాళీగా ఉన్నావా, అది గొప్ప సమయం. దేవుని స్తుతించే సమయం, దేవుని మహిమపరిచే సమయం, దేవుని గొప్ప చేసే సమయం దేవుడు మనకిచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రం. అందుచేతనే టైం కెనాట్ బి స్టోర్డ్. ఈ సమయాన్ని మనము స్టోరప్ చేయలేం, నిల్వ చేయలేం. ఒక డ్యామ్ కట్టి దానిని నిల్వ చేయలేం. అయితే ఈ సమయాన్ని అక్కడ ఉంచుకొని ఆ తర్వాత మరలా వచ్చే సమయాన్ని వినియోగించుకుంటారంటే అవ్వదండి. ఆ సమయం వెళ్ళిపోతుంది. దాన్ని నిల్వ చేయడం అనేది కుదరదు. ముందు చెప్పిన ప్రకారం రిఫ్రిజిరేటర్లో భోజనాలు పెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా సమయాన్ని పెట్టడానికి కుదరదు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ లోకంలో వాడిన సమయము, మనం ఉపయోగించిన సమయమే మన నిత్యత్వములో, అనగా దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ఆ కళ, ఆ అందము, ఆ సౌందర్యము సంతరించుకోవాలంటే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎంత విలువైనదిగా వాడావో అదే నీకు ఒక అందాన్ని తీసుకుని వస్తుంది నిత్యత్వంలో. దేవుని నామానికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, ఏం చేస్తున్నావయ్యా అని అడిగితే ఏమీ లేదండి, జస్ట్ కిల్లింగ్ టైం అంటారు. ఏమీ లేదండి, సమయాన్ని అలాగా కిల్ చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. సమయాన్ని ఎవ్వరు కూడా చంపివేయలేరు, కిల్ చేయలేరు. అయితే దేవుడు అంటున్నాడు, దాని అర్థం ఏమిటంటే యు ఆర్ ఇంజూరింగ్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడిచ్చిన ఒక ఉద్దేశాన్ని నువ్వు భంగపరుస్తున్నావు, నువ్వు దెబ్బ తగిలినట్లు చేస్తున్నావు, ఇంజూర్ అయినట్లుగా చేస్తున్నావు దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరొక సంవత్సరము మన జీవితంలో ఒక గొప్ప ప్రశ్నార్థకంగా, ఒక ఛాలెంజ్. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏమీ చేయలేదు అనుకున్నావు కదా, అయితే చేయడానికి మరలా నీకు 365 రోజులు బ్లాంక్ పేజ్ బుక్ ఇచ్చాను. నువ్వు ఏం చేస్తావు అనే విషయము దేవుడు మనం ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. రియలైజ్ ద ఇంపార్టెన్స్, ద వాల్యూ ఆఫ్ టైం. దేవుని మనకిచ్చిన సమయాన్ని, అది ఎంత ముఖ్యమైనదో, అది ఎంత విలువైనదో మనము గమనించవలసి ఉన్నది. నేను చాలాసార్లు చెప్తుంటాను, టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ గోల్డ్. సమయం అనేది బంగారం లాంటిది అని అంటారు. బంగారంతో ఎందుకు పోలుస్తారంటే ఆ బంగారం అనేది అరుదుగా దొరికే లోహము, తక్కువగా దొరికే లోహము. ఇనుముతో పోల్చరు సమయాన్ని. ఒక విలువైన దాన్ని ఒక ఇనుముతో పోల్చరు, బంగారంతో పోలుస్తారు. ఎందుచేతనంటే అది రేర్ అవైలబిలిటీ, అది తక్కువగా దొరికేది, అది విలువైనది, అది ఎన్నడూ వాడిపోనది, ఎన్నడూ పాడైపోనది బంగారం. కాబట్టి బంగారంతో టైంని పోలుస్తూ ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం. అయితే ఒక విషయం, బంగారంతో పోల్చినప్పుడు బంగారం మీ దగ్గర ఉంటే ఉండవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మరలా మీకు స్తోమత ఉంటే మరలా బంగారం కొనుక్కోవచ్చు. కానీ సమయాన్ని మాత్రం అలా కొనుక్కోలేము. సమయం పోయిన తర్వాత పోయిందంతే, ఇంకా మరలా ఆ సమయం రాదు, ఆ ఆపర్చునిటీ మనకు రాదు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయం యొక్క విలువ, ప్రశస్తత అంటారు, ప్రీషియస్నెస్. ప్రశస్తత మనము తెలుసుకొనకపోయినచో, ఇది ఎంత విలువైనదో ఈ సమయం అనేది మనము తెలుసుకొనకపోయినచో దాని పట్ల మనము భద్రత కలిగి ఉండలేము, దాని పట్ల మనము భయం కలిగి ఉండలేము, దాని పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండలేము. సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒక్క నిమిషం అంటూ ఉంటాం కదా, ఒక్క నిమిషం అనేది చాలా విలువైనది. ఒక్క నిమిషంలో ఈ భూమి 1500 కిలోమీటర్లు తిరుగుచున్నదండి. 1500 కిలోమీటర్లు ఈ భూమి తన యాక్సెస్ మీద తిరుగుచున్నది ఒక్క నిమిషంలో. అదేవిధముగా 100 మంది చిన్న బిడ్డలు పుడుతూ ఉన్నారు,
116 మంది చిన్నబిడ్డలు చనిపోతున్నారు, 60,000 సిగరెట్లు కాలుస్తున్నాయి, 6,30,000 మంది సారా త్రాగుతున్నారు ఒక్క నిమిషంలో. అనగా ఈ ఒక్క నిమిషంలో ఎంత భయంకరమైన కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే సమయం ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోగలవారమై ఉన్నాం. దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండంలో రాత్రి చదువుకున్న ప్రకారం అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ మీద ఉన్నవి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, రిడీమ్ ద టైం, సమయం పోనివ్వక. ఎందుకు సమయాన్ని పోనివ్వకూడదు అంటున్నాడంటే దినములు చెడ్డవి గనుక. అయితే 6 దినములు కూడా మంచివిగా చేశాడు దేవుడు, 6 దినాలు మంచివి చేశాడు, 7 దినాలు కూడా మంచివిగా చేశాడు. అయితే ఇక్కడ పౌలు దగ్గర వచ్చేటప్పటికి అంటున్నాడు, దినములు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారి వలె నడుచుకోండి అంటున్నాడు. కొంతమంది యవనస్తులు తన సమయాన్ని వృధాపరుచుకుంటూ ఉంటారు, చదువు లేకుండా వృధాపరుచుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్తో తిరిగి వృధాపరుచుకుంటూ ఉంటారు, ఇంకా రకరకాలుగా వారు సమయాన్ని వృధాపరుచుకుంటూ ఉంటారు. అలా వృధాపరుచుకున్న వారు సమయాన్ని వృధాపరుచుకున్నట్లయితే వారి భవిష్యత్తులో చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమయం యొక్క విలువ ఆయనకు తెలుసు. ఆయన ఈ లోకంలో ఎంతకాలం ఉన్నాడని బైబిల్ చెప్తుందంటే 33.5 సంవత్సరాలు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ 33.5 సంవత్సరం యొక్క విలువ ఆయన ఎరిగిన వానిగా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను, 12వ వచనము. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశంలోకి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతను ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకు ఇష్టం లేదని అతను వెనుక రాయభారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నట్టుకై తాము ఇచ్చిన సొమ్ము తమ దాసులతో పిలువమని ఆజ్ఞాపించను. మొదటివాడు ఆయన ఎదురుకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించను అని చెప్పగా అతడు, బలాన మంచి దాసుడా, నీవు కొంచెం నమ్మకంలో ఉంటేవి గనుక 10 పట్టణముల మీద అధికారమై ఉండమని అతనితో చెప్పాను. అతడు రెండోవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించనగా అతడు, నీవు 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పాను. అంతలో మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, విత్తన దాన్ని కోయవాడవనై కట్టినడవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలు కట్టి ఉంచుతానని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటిని బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తన దాన్ని కోయవాడునై కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవు ఎందుకు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వారితో చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఎన్ని తలాంతులు ఇచ్చాడండి? సమానంగానే తలాంతులు ఇచ్చాడు. సమానంగానే తలాంతులు, సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ వారందరికి కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు అందరికి కూడా ఒక పని అప్పగించాడు. ఒక మీనా ఇచ్చి పని అప్పగించాడు, 2 మీనాలు ఇచ్చి పని అప్పగించాడు, 5 మీనాలు ఇచ్చి పని అప్పగించాడు. అందరికి ఇచ్చిన డబ్బే. అందరూ వారి యొక్క పరిధిలో దాన్ని అభివృద్ధి చేసుకునవలసి ఉన్నది. అదేవిధంగా దేవుడు మనందరూ కూడా ఒకే పరిధిలో సమయం అనేది ఇచ్చాడు. ఒకే పరిధిలో సమయం అనేది ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు. అదేవిధముగా నాకు కొన్ని ఆపర్చునిటీస్, నాకు కొన్ని అవకాశాలు ఇచ్చి మీకు కొన్ని అవకాశాలు ఇవ్వలేదు, ఆయనకు వచ్చే అవకాశం నాకు రాలేదు అనడానికి వీలు లేదు. అందరూ కూడా సమానమైన అవకాశాలు దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. ఆ సమానమైన అవకాశం ఏమిటంటే దేవుని సమయము, అదే అవకాశము. సమయం అనే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన జీవితంలో దాన్ని సద్వినియోగం చేసుకున్నామని పౌలు భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఒక రోజు ఇచ్చాడంటే ఆ రోజును 10 రోజులుగా చేయాలి. అనగా 10 రోజులు చేసినంత పని ఒక దినములో మనం చేసినట్లయితే ఒక రోజు 10 రోజులుగా పొడిగింపబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక దినాన్ని ఒక చిన్న పిల్లవాడు ఒక 2 రూపాయలు తన తల్లి ఇచ్చిందంటండి. 2 రూపాయలు తన తల్లి ఇచ్చిందంట. తల్లిస్తే ఏమన్నా కొనుక్కొని వస్తానని బజార్లోకి వెళ్ళాడట ఈ కుర్రవాడు. బజార్లోకి వెళితే ఆ కుర్రవాడు ఇంతకి రావడం లేదు, అంతకి రావడం లేదు. ఏమిటి 2 రూపాయలకే వీడు ఇంత గంటలు కొంటున్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళమ్మ వెళ్ళి వెతికి వాడిని పట్టుకున్నదంట.
పట్టుకొని ఏమిరా ఇంకా రావటం లేదేంటి, టైం చాలా సమయం అయిపోయింది, 2 రూపాయలకే ఇంత టైం తీసుకుంటున్నావేంటి అని అడిగిందంట. అడిగితే ఆ కుర్రోడు అన్నాడంట, అమ్మ నా దగ్గర ఉన్నాయి 2 రూపాయలే, నా దగ్గర ఉన్నాయి ఓన్లీ 2 రూపీస్, నేను వాటిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, నాకు కావాల్సిన జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి అని అన్నాడట. దేవుని నామానికి స్తోత్రం. అలాగే దేవుడు మనకిచ్చిన సమయము కొంచెం సమయమే ఉన్నది. ఈ సమయాన్ని మనం జాగ్రత్తగా విలువైన దానిగా మనం ఎంచుకొని ఈ సమయాన్ని ఖర్చు చేయవారిగా ఉండాలి అని కుర్రవాడి స్టోరీ నుండి మనం తెలుసుకోవచ్చు. దేవుని నామానికి స్తోత్రం. ఒకసారి మోషే అడుగుచూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో మోషే అంటాడు, మాకు జ్ఞానము కలుగునట్లుగా మా దినములు లెక్కించుట మాకు నేర్పము. జ్ఞానం కావాలంటే దినములను లెక్కించడము నేర్చుకోవాలి. ఏదో సంవత్సరం మారిపోయింది, సంతోషంగా క్యాలెండర్ మారిపోయాయి, సంతోషంగా అన్నీ మారిపోయాయి, కేకులు వచ్చేసాయి, ఫ్లవర్ వేజ్లు వచ్చేసాయి, అంతా సంతోషం అనుకోవడానికి వీలు లేదు. లెక్కించడము నేర్పించు, దినములు లెక్కించుట మాకు నేర్పించు అని మోషే అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా మన సమయం యొక్క విలువను మనం ఎరిగిన వారిగా ఉన్నట్లయితే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా విలువైనదిగా మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. సమయం అనేది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్, బహుమానం. ఆ బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నేను ఒకసారి పౌలు అనే ఒక సంఘస్థుడు, ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే అతని జేబులో ఒక మంచి పెన్ ఉన్నది. అది ఆ పెన్ను చాలా అందంగా కనబడుతూ ఉన్నది. నాకు పెన్నులంటే నాకు చాలా ఇష్టం. అతని జేబు నుంచి పెన్ను తీసుకొని, అబ్బాయి ఈ పెన్ను ఏమిటి, ఎంత కొన్నావు అని చెప్పేసి అడిగాను. అతను మామూలుగా చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటాడు. కాంట్రాక్టులు చేసుకునే వాడికి అంత పెద్ద పెన్ను అక్కర్లేదు, 5 రూపాయల పెన్ను సరిపోతుంది. అయితే ఆ అబ్బాయి 100 రూపాయల పెన్ను జేబులో పెట్టుకున్నాడు. 100 రూపాయల పెన్ను జేబులో పెట్టుకుంటే ఆ పెన్ను నేను చూసి చాలా బాగుంది పెన్ను అని చెప్పేసి అంటే, మీరు ఉంచుకోండి అయ్యగారు అన్నాడు. దాన్ని నేను ఉంచుకున్నాను, నా జేబులో పెట్టుకున్నాను. అది రమారమి 6 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఈ రోజు వరకు ఆ పెన్నును చూసినప్పుడు ఆ అబ్బాయి నాకు గుర్తుకొస్తూ ఉంటాడు. ఈ రోజు వరకు ఆ పెన్ను నేను వాడుతూ ఉంటాను. ఎందుచేతనంటే అది విలువైన పెన్ను. ఒక యవనస్తుడు, ఒక సంఘ సభ్యుడు, ఒక సహోదరుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిన పెన్ను, దాన్ని నేను పాడవేయను, ఎవరికి ఇవ్వను. అదేవిధముగా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయం అనే దానిని మనము చాలా విలువైనదిగా ఎంచాలి. అది విలువైన సమయముగా మనం ఎంచువారముగా ఉండాలి. దేవుని నామమున స్తోత్రం. మనం ప్రణాళిక వేసుకునే ముందు సమయం వృధా చేయడం ఎలాగ చేయకూడదు అనేది ప్రణాళిక వేయాలి. వృధాగా ఏ విధముగా చేయకూడదు. బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, ఈ వారం ఏం చేయాలి, నెక్స్ట్ వారం ఏం చేయాలి, నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి, అంతా బిజినెస్ ప్రణాళిక అంతా వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రణాళిక లేకుండా ఎవరు కూడా బిజినెస్ చేయలేరు. అదేవిధముగా మనము కూడా ఈ దినము ఏమి చేయాలి, దేవుని గురించి, మన కుటుంబం గురించి, మన స్నేహితుల గురించి, మన బంధువుల గురించి మనం ఏం చేయాలి, ఈ దినం రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అనేది మనం ప్రణాళిక వేసుకొని మన జీవితంలో ఈ సమయాన్ని వృధా కాకుండా సద్వినియోగపరుచుకున్న వారుగా ఆ సమయాన్ని మనము చూసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రణాళిక రాకుండా ఏది జరగదండి. బైబిల్ గ్రంథంలో ప్రణాళిక ఉన్నది, ప్రతిదానికి ప్రణాళిక ఉన్నది. యేసు ప్రభువారు ఒలీవ పర్వతం నుండి ఆరోహణ అవ్వడానికి ప్రణాళిక ఉన్నది, ఆయన తిరిగి రావడానికి ప్రణాళిక ఉన్నది, ఆయన ఎప్పుడు వస్తాడో దానికి ప్రణాళిక ఉన్నది, ఆయన చేసే కార్యాలు అన్నిటికీ కూడా ప్రణాళిక ఉన్నది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన కూడా షెడ్యూల్ ఉండేదండి. షెడ్యూల్ లేకుండా వీటమ్మంటే వెళ్ళిపోవడం, ఆటమ్మంటే వెళ్ళిపోవడం, అక్కడ వెళ్ళిపోవడం, ఇక్కడ వెళ్ళిపోవడం కాదు. ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన వెళ్ళేవాడు. దేవుని నామానికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినప్పుడు ఆయన ప్రణాళిక మనం చూసినట్లయితే 4వ వచనంలో, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనో రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పిన చేయడని అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు
నింపిరి. అప్పుడు ఆయన వారిని, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. దేవుని నామమునకు స్తోత్రం. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఏమిటంటే, యేసు ప్రభువు అంటున్నాడు, నా టైం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని తన తల్లితో చెప్పాడు. నాకు సమయం ఇంకా రాలేదు. అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే శక్తి ఉన్నది, కానీ సమయం ఇంకా రాలేదు అనగా యేసు ప్రభువు కూడా సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్గా యేసు ప్రభువు వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అమెరికా దేశంలో డేవిడ్ వికర్సన్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. అతను మందిరానికి వెళుతూ ఉంటాను, న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఆ మందిరంలో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసిన కొత్తలో టెలివిజన్లో అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు టెలివిజన్ చూస్తూ ఉండగా దేవుని ఆత్మ తన దగ్గరికి వచ్చి, నీకు టెలివిజన్ ముఖ్యమా అని అడిగిందంట. అడిగితే వెంటనే టెలివిజన్ నాకు ముఖ్యము కాదు, దేవుని వాక్యం ముఖ్యము అని చెప్పి టెలివిజన్ చూడడం మానేశాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం నేను నా ఇంట్లో తెల్లవారుజామున న్యూస్ పేపర్ రాగానే, న్యూస్ పేపర్ ఇలా కొడతాడు కానీ కొట్టి పడేస్తాడు కదా, ఆ సౌండ్ వినపడగానే న్యూస్ పేపర్ వచ్చింది అని చెప్పి న్యూస్ పేపర్ తీసి చదివేవాడిని. తెల్లవారుజాము నిద్ర కళ్ళతో చదివేవాడిని. అయితే ఒకసారి దేవుని ఆత్మ నాతో మాట్లాడింది, నీకు న్యూస్ పేపర్ ముఖ్యమా, దేవుని వాక్యం ముఖ్యమా అని నాతో మాట్లాడినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు న్యూస్ పేపర్ అనేది మా ఇంట్లోనికి రాదు. హల్లెలూయా. న్యూస్ పేపర్ వేయించుకోవద్దని నేను చెప్పడం లేదు. దేవుడు నాకు చేసిన కార్యము, పరిశుద్ధాత్మ నాతో డీల్ చేసిన కార్యం నేను మాట్లాడుతున్నాను. అప్పటి నుండి 30 సంవత్సరాలుగా నా ఇంటిలో న్యూస్ పేపర్ లేదు. అన్నంత మాత్రం నాకు న్యూస్ తెలియదు అనుకుంటాను. నాకు న్యూస్ తెలుస్తూ ఉంటుంది, కానీ తెల్లవారుజామునే ఆ న్యూస్ పేపర్ నిద్రగలతో చదివే అవకాశము దేవుడు తీసివేస్తాడు. దేవుని వాక్యానికి, దేవుని ప్రార్థనకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత మిగిలిన కార్యాలన్నీ కూడా మనం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం ఎప్పుడూ దేనిని వాయిదా వేయకుండా ప్రతి కార్యము జరిగించుకునే వారిగా ఉండాలి. వాయిదా, ప్రొకాస్టినేషన్ అంటారు. వాయిదా వేయడము అనేది చాలా భయంకరమైనది. మన జీవితంలో వాయిదా వేయడానికి వీల్లేదు. అయితే ఈ వాయిదా వేయకూడదు అని చెప్పుతున్న నేను, మనమందరము కూడా ఇందులో నిందితులమే. నిందితులు కాకుండా ఎవరో లేరు. ఈరోజు చేయవలసిన పని ఈరోజు చేయకుండా అది రేపటికి పోస్ట్ పోన్ చేసి, రేపు చేయవలసిన పని కూడా ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసి, ఇలాగ పనంతా కూడా పైలపై ఒక దినాన్ని బుర్ర పట్టుకొని అయ్యో ఎంత పని ఆగిపోయింది అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాయిదా వేయడము, దేవుడు మనకిచ్చిన సమయంలో ఏ దినముకు చేయవలసిన పని ఆ దినము మనం ముగించుకొనవలసి ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం. లోతు విషయం మనం చూస్తాం. ఆది కాండములో లోతు ఏం చేశాడండి? తడవు చేశాడు. దేవుడు వెళ్ళమనగానే వెళ్ళలేదు. లోతు తడవ చేసినప్పుడు అప్పుడు లోతు ఏం చేయవలసి వచ్చింది? పరిగెట్టవలసి వచ్చింది, కంగారు పడవలసి వచ్చింది. ఆ దేవదూతలు ఆయన లాక్కొని పోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుచేత? తడవ చేశాడు, పోస్ట్ పోన్ చేశాడు, ప్రొకాస్టినేట్ చేశాడు. బికాజ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ తనను బయటకు లాక్కొనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకా సువార్త 9వ అధ్యాయం చదివినప్పుడు అందులో 61వ వచనము, చాలా వచనాలు ఉన్నాయి ఇందులో. 61వ వచనం, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారిని వద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా యేసు అంటున్నాడు, నాకట మీద చెయ్యి పెట్టి వెనుక తొట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ. నువ్వు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి, అంతేగాని నువ్వు ఏదో తర్వాత చేస్తాను, మళ్ళీ వచ్చి చేస్తాను, నాకు సమయం కావాలి అనడానికి వీల్లేదు. అటువంటి వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు, పాత్రుడు కాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి వచ్చి యేసు ప్రభువును వెంబడించేవాడు అంటాడు, నా తండ్రిని పాతిపెట్టి తర్వాత నేను వస్తానంటారు. మనం కూడా అంతేనండి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన యొక్క ఇంటి వారు ఒప్పుకోరు దేవుణ్ణి నమ్ముకోవడానికి, మన జాతి వారు ఒప్పుకోరు, మన కులం వారు ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా విడిచిపెట్టిన తర్వాత నేను వస్తానంటుంటారు. చాలామంది స్త్రీలు భర్తలు చనిపోయిన తర్వాత యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళు మీకు తెలుసా? చాలాసార్లు భర్తలు చనిపోయిన తర్వాత వారు యేసు ప్రభువులోకి వస్తారు. ఎందుచేతంటే భర్తలు చనిపోకముందు వారు ఒప్పుకోరు. వారు చెప్పే మాట ఏమిటంటే, మా భర్త చనిపోయిన తర్వాత నేను వస్తానని వెయిట్ చేస్తుంటారు. అంటే భర్త చనిపోయే వరకు వెయిట్ చేస్తుంటారు.
దేవుని భక్తి అటువంటిది కాదండి. దేవుని భక్తి అటువంటిది కాదు. దేవుడిచ్చే సమయం అటువంటిది కాదు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే చెయ్యి. ఏది ఏమైనప్పుడు కూడా బాధను భరించడానికి సిద్ధపడి నాకటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఎవరు కూడా ఎవరి గురించి కూడా వెయిట్ చేయొద్దండి. ఎవరి గురించి కూడా వెయిట్ చేయదు. నీ భర్త గురించి కానీ, నీ తండ్రి గురించి కానీ, నీ తల్లి గురించి కానీ, నీ కులం గురించి కానీ, దేని గురించి కూడా మీరు వెయిట్ చేయవద్దు. దేవుణ్ణి నమ్ముకోవడానికి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. అపోస్తలుల కార్యాల్లో మనం చూసినప్పుడు ఫేలిక్స్ దగ్గర పౌలు మాట్లాడతాడు. ఫేలిక్స్ అనే చక్రవర్తి దగ్గర పౌలు మాట్లాడినప్పుడు చాలా భయపడిపోతాడు. అయ్యో, ఎంత గొప్ప రహస్యాలు ఉన్నాయా పరలోక రాజ్యం గురించి, ఎంత గొప్ప రహస్యాలు ఉన్నాయా, ఎంత గొప్పగా వివరించావే పరలోక రాజ్యం గురించి అని భయపడిపోతాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోయినట్లయితే నువ్వు నరకానికి పాత్రుడు అన్నట్లుగా మాట్లాడినప్పుడు ఫేలిక్స్ రాజు భయపడిపోతూ ఉంటాడు. కానీ ఆ తర్వాత పోస్ట్ పోన్ చేసుకున్నాడు. నేను తర్వాత దీని సంగతి విచారిస్తాను, నేను తర్వాత యేసుక్రీస్తు గురించి నేను విచారిస్తాను అన్నాడు. ఆ ఫేలిక్స్ అనే రాజు యేసు ప్రభుని ఎన్నడూ కూడా నమ్ముకోలేకుండా తన అవకాశాన్ని, ఆపర్చునిటీని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండంలో కూడా మనం చూసినప్పుడు చెరసాల్లో ఉంటాడు యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు భక్ష్యకారులు అంటారు కదా, వారిని చెరసాలకు వచ్చినప్పుడు వారి యొక్క కలలు యోసేపు చెబుతుండేవాడు. వారు కనే కళల యొక్క అర్థాలు యోసేపు చెబుతూ ఉండేవాడు. అయితే యోసేపు వారు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పారు. అయితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత రాజు దగ్గర ఉన్నప్పుడు యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు. దే లాస్ట్ దేర్ ఆపర్చునిటీ. వారి యొక్క అవకాశాన్ని వారు వినియోగించుకోలేదు. అయితే ఒక దినాన్ని అవకాశం వచ్చినది. రాజుగారికి వచ్చిన కళ అర్థం చెప్పే అవకాశము యోసేపుకు వచ్చినది. అప్పుడు యోసేపు ఆ కళ యొక్క అర్థం చెప్పాడు. నా గురించి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు వారు ఆ కార్యము చేయలేదు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చెప్పేదల్లా కూడా ఈరోజే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము, యేసును అంగీకరించడానికి ఇదే మంచి సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని మనం చెబుతున్నాం కదా. ఎవరికి చెబుతున్నామండి మనము? దేవుణ్ణి నమ్ముకోని ప్రజలకు, అన్యులైన ప్రజలకు ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అని మనం చెబుతూ ఉంటే, చెప్పుచున్న మనమే ఈ అనుకూల సమయాన్ని, రక్షణ దినాన్ని మనం పాటించకుండా మనం ముందుకు సాగిపోవారుగా ఉంటున్నాం. మనం చెప్పువారమే కానీ చేయవారముగా లేము అని ఈ వాక్యం మనకు అర్థమవునట్లుగా చేస్తూ ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. అయితే దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలంటే అనేకమైన పనులు ఉంటాయి. ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ప్రతి అవసరము తీర్చబడిన అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ ప్రతి అవసరము తీర్చబడును. ప్రతి అవసరము, అన్ని అవసరాలు కూడా తీర్చబడతాయని అక్కడ రాయబడలేదు. 1 by 1, ఒకదాని తర్వాత ఒకటి మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. అదే విధముగా మనం సమయాన్ని వినియోగించుకోవాలంటే ఈ సమయంలో అన్నీ ఒకేసారి మనం పెట్టుకోవడానికి వీలు లేదు. ఒకదాని తర్వాత ఒకటి మనం సమయాన్ని డివైడ్ చేసి మనము నేర్చుకునే వారిగా ఉండాలి. ఒక్కోసారి మనం కంగారుగా వెళ్ళిపోతుంటాం. కంగారుగా వెళ్ళిపోయి, ఈరోజు కీబోర్డ్ ప్లేయర్ నా దగ్గరికి వచ్చాడు, కంగారుగా వెళ్ళిపోయి తన స్కూటర్ తాళం నా దగ్గర వదిలేశాడు. కంగారుగా వెళ్ళిపోయాడు, స్కూటర్ తాళం నా దగ్గర. ఆ స్కూటర్ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు, స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పట్టుకెళ్ళలేదు. మరలా నేను తెచ్చాను పట్టుకెళ్తాడని, ఇప్పుడు కూడా పట్టుకెళ్ళకుండా మళ్ళీ కంగారుగా వెళ్ళిపోయాడు. ఆ విధంగా నేను చెబుతుంటాను, హేస్టీనెస్ అనగా కంగారు. ఈ కంగారు అనేది మనకు వృధానే తెస్తా తప్పించి లాభాన్ని ఏమాత్రం తీసుకురాదండి. కంగారు అనేది మనకు వృధాను చేకూరుస్తుంది కానీ లాభాన్ని చేకూర్చదు. మీరు కంగారుగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, స్టాప్, 1 నిమిషం ఆగు అని చెప్పి మనమే చెప్పుకొని ఆగిపోవాలి. ఎంత కంగారుగా ఉన్నా బయట ప్రజలు నిలబడుతున్నారు, నీ గురించి నిలబడినాయి. 1 గంట నిలబడతారా? వాళ్ళు అవసరమైతే నిలబడతారు. నేను వారికి అవసరమైనట్లయితే వారు నిలబడతారు. నిలబడినాయి. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే కంగారుగా వెళ్ళిపోనక్కర్లేదు. కంగారుగా స్కూటర్ మీద వెళ్ళిపోయి స్కూటర్లో పెట్రోల్ లేకుండా మధ్యలో బాధపడే బదులు, పెట్రోల్ ఉన్నదా లేదా, ఆ క్లచెస్ బాగున్నాయా లేదా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మనం వెళ్ళినట్లయితే మనకు వేస్ట్ అనేది ఉండదు.
అనగా దేవుడిచ్చిన సమయాన్ని మనం కంగారుగా వినియోగించవలసిన పని లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మెంటల్గా స్పిరిచువల్ బ్యాలెన్స్, ఆత్మీయమైన బ్యాలెన్స్, ఆత్మీయమైన త్రాసు మనకు ఉంటుంది. ఈ ఆత్మీయమైన త్రాసును మనము బ్యాలెన్స్ చేయువారిగా ఉండాలి. ఎప్పుడైతే కంగారు పడతామో ఈ బ్యాలెన్స్ తప్పిపోయి చాలా రకాలైన తప్పులు చేస్తూ ఉంటాం. మీరు గమనించండి, మీరు మాట్లాడేటప్పుడు కంగారుగా మాట్లాడినా తప్పులు మాట్లాడతారు. మీరు చేసే పనులు కంగారుగా చేసినా తప్పులు మాట్లాడతారు. మీరు సరిగా వినకపోయినా తప్పుడు సమాచారం విని దాన్ని పెడార్థం చేసుకునే వారుగా ఉంటారు. ఆ విధముగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంగారు అనేది మనం ఏ మాత్రం కూడా అనుమతించడానికి వీలు లేదు. ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఆలకించండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అంటారు. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మన కంగారు మాట రాదు, వ్యర్థమైన మాట మన నోటి నుండి రాదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు విషయంలో కూడా మనం చూసినప్పుడు సౌలు విషయంలో అటువంటి భయంకరమైన కార్యం జరిగింది. తన యొక్క రాజరికం కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజరికము 13వ అధ్యాయం మనం చూసినప్పుడు 8వ వచనంలో సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఎవరు అర్పించారండి దహన బలి? సౌలు రాజు అర్పించాడు. అది ఎవరు అర్పించాలి? సమూయేలు ప్రవక్త అర్పించాలి. సమూయేలు రాలేదని కంగారు పడి సౌలు రాజే అక్కడ యాజక వేషం వేసి నేను అర్పించేస్తానని ఆ బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటే మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో చదువుకునేటప్పుడు మా నాన్నగారు వచ్చేస్తారేమో అని చెప్పేసి అప్పటివరకు పుస్తకం పెట్టి చదువుకునేవాళ్ళం. అలా చదువుకునేవాళ్ళు మా నాన్నగారు వచ్చేస్తారమ్మా అని. అయితే రావట్లేదని చూసి పుస్తకం మూసేసేవాళ్ళం. అప్పుడే వచ్చేవాడు మా నాన్న. ఎప్పుడు పుస్తకం మూసేసానో అప్పుడే వచ్చేవాడు. అలాగే సమూయేలు కూడా రాలేదు అని చెప్పేసి 7 రోజులు చూసిన తర్వాత బలి అర్పించేశాడు. బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతను కలుసుకొని అతనికి వందనము చేటుకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు నిర్ణయకాలమున నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించి తిని. మనకేదో జరిగిపోతుందని మనమే కంగారు పడి దేవుడి సమయం వరకు ఆగకుండా దేవుని సమయాన్ని మన చేతిలో తీసుకొని మనం దేవుని చేయవలసిన పని మనం చేసాం. దేవుడు చేయవలసిన పని మనం చేసాం. ఇక్కడ సమూయేలు చేయవలసిన పని సౌలు రాజు చేశాడు. సౌలు రాజు చేసినప్పుడు సౌలు రాజరికం అంతా పోయినట్లుగా మన ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచిండును. అయితే నీ రాజ్యం నిలవదు. ఎందుచేతనండి? రాజ్యం ఎందుకు నిలవలేదు చెప్పండి? పాయింట్ ఏమిటి? కంగారు పడ్డామని బట్టి ఆ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవని ఒకటి కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు కొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చిన సమయాన్ని కంగారుగా ఖర్చు పెట్టవలసిన పని లేదు. నిదానంగా మనం ఆలోచించి సమయం గురించి ఎదురు చూచి మనం మాట్లాడుతూ మనం అన్ని కార్యాలు సమయంలో జరిగించువారుగా మనము ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు ఊరకుండుడి. మీరు కంగారు పడవద్దు, మీరు ఊరకుండి దేవుని నమ్ముకొనుట వలన మీరు రక్షింపబడెదరు. మీరు ఎంత కంగారు ఉన్నా ఎంత అవసరంలో ఉన్నా మీరు ఊరుకొని దేవుని నమ్ముకునేట్లయితే మీరు రక్షింపబడెదరు అని యెషయా భక్తుడు ప్రవచనము అంటాడు. దాని అర్థం ఏమిటంటే స్టాప్ హర్రీ. మనకు బీపీ ఉండవచ్చండి. బీపీ ఉన్నప్పుడు చాలా హర్రీగా మాట్లాడుతుంటాం. బీపీ ఉన్నదని మీకు తెలుసా? బీపీ ఉన్నవాళ్ళకి బీపీ ఉన్నదని తెలుసు కదా. బీపీ ఉన్నదని తెలిసినప్పుడు మనం ఆగిపోవాలి. అవతలవాడు బీపీతో మాట్లాడుతున్నాం అనుకోండి, అవతలవాడికి బీపీ ఉన్నదని మనం ఆగిపోకుండా మనం ఇంకా మాట్లాడుతున్నట్లయితే ఇంకా అతనికి బీపీ పెరిగిపోతే నీకు లేని బీపీ కూడా పెరుగుతుంది.
ఇద్దరికి డబుల్ బీపీ అవుతుంది. కాబట్టి ఆ బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనం ఏం మాట్లాడతాం మనకు తెలియదు. ఒక్కోసారి కోపంగా, చాలా శాంతియుతంగానే ఉంటాడు కానీ కోపంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. అది హర్రీ. ఆ హర్రీ అనేది మన జీవితంలో ఒక సాతాను శక్తి. కంగారు అనేది సాతాను శక్తి. ఆ కంగారు దాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటామో మనం కంగారు పడకుండా కార్యములు చక్కగా జరిగిపోయినట్లుగా చేయగలవారమే ఉన్నాం. సమయమును సద్వినియోగము చేయాలి. సమయాన్ని పోనివ్వద్దు. అంటే ఎంత సమయంలో మన జీవితము ముగియడానికి సిద్ధపడచ్చు ఉన్నదో ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అంతకన్నా ముందు ముగించుకోవడం మనం ప్రయత్నం చేయొద్దండి. అంతకన్నా ముందుగా మన సమయాన్ని క్లోజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవద్దు. కాబట్టి దేవుని వాక్యం సెలవుస్తుంది, ప్రతి నిమిషాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ప్రతి సెకండ్ కూడా సద్వినియోగము చేసుకోవాలి. నేను చెబుతూ ఉంటాను, ఈ లోకములో ఈ సమయంలో మనము ఏ వస్త్రాన్ని అయితే నేస్తామో, సమయం అనేది ఒక వస్త్రముతో సమానము. ఆ వస్త్రము నేయాలి. ఈ లోకములో ఈ వస్త్రాన్ని ఎంతవరకు మనం నేస్తామో అంతవరకే పరలోకంలో ధరించువారుగా ఉంటాం. ఒకవేళ చాలామంది తన సమయాన్ని ఆ వస్త్రం నేసే సమయంతో పోల్చినట్లయితే కొంతవరకే, ఒక కాళ్ళు వరకే వారు వస్త్రాన్ని నేసారనుకోండి, మిగిలినంతా కూడా నేకెడ్గా ఉంటుంది పరలోకంలో. కాబట్టి ఆ పరలోకంలో నేకెడ్గా ఉండకుండా ఉండాలంటే దేవుడు మనకిచ్చిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు సద్వినియోగం చేసుకొని ప్రతి దినము కూడా దేవుని కొరకు ఆ వస్త్రాన్ని నేసుకొని పరలోకంలో నిత్యత్వంలోకి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రము ధరించుకున్న వారుగా, ఫుల్ డ్రెస్ కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందారు. పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినము సమయమును ఏ విధముగా సద్వినియోగం చేసుకోవాలో మీరు మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు. నీ వాక్య ప్రకారం మేము సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏ నిమిషము కూడా పోనివ్వకుండా ప్రతి నిమిషము నీ గురించి వినియోగించినట్లుగా, ప్రతి నిమిషము నీ గురించి ఒక వస్త్రాన్ని నేయు వారిగా ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము నూతన సంవత్సరంలో నూతన వర్తమానము, సమయాన్ని ఏ విధముగా సద్వినియోగం చేసుకోవాలో ఈ మాటలు మీరు మాకు నేర్పించినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మీరే దీవించి మహిమ పొందండి. వినిన వాక్యము మాటలు మా హృదయంలో స్టోర్ చేసుకుని భద్రం చేసుకుని ఆ వాక్యం ప్రకారం జీవించడానికి మీరు మాకు సహాయం చేసి మా జీవితంలో ప్రొకాస్టినేషన్ అనగా వాయిదా వేయడం, కంగారు పడడము, వృధా చేయడము, ఈ విషయాలు మా జీవితంలో లేకుండా నీ ప్రణాళిక ప్రకారం మా జీవితాన్ని నడిపించి దీవించవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.